ఏదో మీటింగ్లో ఉండి స్క్రోలింగ్ చూసి స్పందించరాదు. ఆయన టెస్ట్ పూరా తెప్పించుకోవాలి. టెస్ట్ పూర్తిగా తెప్పించుకోకుండా స్పందిస్తే అది లీడర్ అంటే ఆయన మాటల్లో అన్నాడు, నన్ను పెద్ద మనిషి అన్నాడు. ఒక పెద్ద మనిషిగా ఫ్యూచర్ నాయకునికి చెప్పేది ఏమంటే, మీరు ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ. ఆవేశము పనికిరాదు లీడర్లకు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకునికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. వారి మీద ఆధారపడిన వాళ్ళు కూడా దెబ్బతింటారు. మొన్న ఈ మధ్యన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆవేశం తగ్గించుకోవాలంటే అలాగే ఆవేశంతో మాట్లాడతారు అంటే ఆవేశం ఎవరికి ఉంటుంది? ఆవేదన ఉన్నోడికి ఆవేశం ఉంటుంది. కడుపు నిండిన వాళ్ళకి ఆవేశం ఏముంటుంది? కడుపు నిండిన వాళ్ళకి మెత్తగానే మాట్లాడతారు. నాకు కడుపు దహించుకుపోతూ ఉంటుంది, అన్యాయాలు చూస్తుంటే, అక్రమాలు చూస్తూ ఉంటే ఆవేశమే ఉంటుంది, ఆవేదనతో ఉంటుంది. ఆవేదనతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆవేశంగా మాట్లాడుతున్నాయి. కడుపు నిండిన వ్యక్తిని కాదు. మేము డబ్బులు సంపాదించగలనేమో ఇంకా, కానీ నాకు అది కాదు. నాకు నిజంగా విపరీతమైన కోపం ఉంది నాకు. కానీ దాన్ని కూర్చోబెట్టి ఆ కోపాన్ని నిష్ప్రయోజనంగా ఏదో ఒక 2 మాటలంటే కదా దాన్ని ఒక బలమైన ఒక పొలిటికల్ పార్టీ రూపంలో తీసుకొచ్చి, మనకి జలసాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక మనిషికి కోపం వస్తే అది వ్యక్తిగతం అయిపోతుంది. అదే ఒక సమూహానికి కోపం వస్తే అది ఒక ఉద్యమం అవుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.